సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజ్జుమావ రియాక్ట్స్. అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రామాయణ మూవీ నుంచి రామా గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది గైస్. అండ్ ఈ మూవీ నియర్లీ 4000 crores బడ్జెట్ తో తీస్తున్నారు. అండ్ అందరికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ మీద, ఎందుకంటే పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి 4000 crores బడ్జెట్ తో విఎఫ్ఎక్స్ ఎలా ఉండబోతుంది అండ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉండబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు అందరూని. అండ్ మన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది రామా గురించి, శ్రీరాముడి గురించి. అండ్ గ్లిమ్స్ ఎలా ఉండబోతుందో చూసేద్దాం. అంతకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అజ్జుమావ రియాక్ట్స్. సో లేట్ చేయకుండా గ్లిమ్స్లోకి వెళ్ళిపోదాం. వావ్, హీ ఈజ్ ఆల్వేస్ ది ఆన్సర్. చాలా బాగుంది షార్ట్ ఇది. శివధనుష్ విజువల్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఇది కంటిన్యూ చేయాలి. రణబీర్ కపూర్ శ్రీరాముని క్యారెక్టర్లో చాలా బాగున్నారు చూడడానికి. నా కిరీటం అండ్ ఆ లుక్ కూడా చాలా బాగుంది. రామా నమిత్ మల్హోత్రాస్ రామాయణ, అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ. రావణాసురుడు, పుష్పక విమానం, ఫిల్మ్ ఫర్ ఎమ్యాక్స్. సో గైజ్, రామా గ్లిమ్స్ అయితే చాలా టాప్ నాచ్ లెవెల్లో ఉంది. ఆ విజువల్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, అండ్ ఆ క్యారెక్టరైజేషన్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనకి చూపిస్తున్నారు. అండ్ రావణాసురుడి క్యారెక్టర్ ప్లే చేస్తున్న యష్ని చూపించలేదు, బట్ బ్యాక్ సైడ్ నుంచి చూపించారు జస్ట్. ఎందుకంటే ఇది మనకి రామా గ్లిమ్స్ ఇది, సో మ్యాక్సిమం శ్రీరాముడి గురించే ఉంటుంది. అండ్ ఆ పుష్పక విమానం ఏదైతే ఉందో, మన ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటుంటే నాకు ఎలా అనిపించిందంటే నిజంగా ఆ పుష్పక విమానం ప్రెజెంట్ ఉంది, దాని సౌండే వింటున్నాం మనం, అది న్యాచురల్గా ఎలా ట్రావెల్ అవుతుందో అన్నట్టుగా నాకు అనిపించింది. సో ఆ బడ్జెట్కి తగ్గ న్యాయం చేశారనుకుంటున్నా ఫిలిమ్స్లో, నాకు అలాగే అనిపిస్తుంది. బట్ మిగతా టీజర్స్ ఆర్ ట్రైలర్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. హోప్ ఇట్ గోస్ సూపర్ వెల్. ఎందుకంటే చాలా ఈ రామా గ్లిమ్సే చాలా టాప్ నాచ్లో ఉంది. మూవీ ఎలా ఉండబోతుందో ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. సో ఇది గైస్ నా రియాక్షన్.
మీకు రామా గ్లిమ్స్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇలాగే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్.